సహజంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారనేది తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా ఉంది. ఎందుకంటే అసలు రామకృష్ణారెడ్డి 2014లో గెలిచిందే 12 ఓట్లతో. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువగా చట్టసభలకు ఎన్నికైనటువంటి ఇది రెండే రికార్డు. ఒకటి 91లో అనకాపల్లి ఎంపీగా కొణతాల రామకృష్ణ 9 ఓట్లతో గెలిచాడు. ఆ తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డిదే అతి తక్కువ మెజార్టీతో తెలుగు రాష్ట్రాల్లోనే అది రికార్డుగా ఉంది ఇప్పటికి కూడా. అటువంటి రామకృష్ణారెడ్డి అనుకోకుండా 2018-19లో చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ మీదే గెలుపొందారు. ఇలా అనేకమైనటువంటి రికార్డులు ఉన్నాయి. దీనికి తోడు ఆర్కే కుటుంబం అంటే వాళ్ళ సోదరుడు అయోధ్య రామరెడ్డి కానీ, సోదరుడు బావమర్తి వేణుగోపాల్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా వైసీపీలో స్ట్రాంగ్గా ఉన్నారు. 2014లో సోదరులు ఇద్దరికి జగన్ సీట్లు ఇచ్చాడు. అయోధ్య రామరెడ్డి నర్సాట్ ఎంపీగా ఓడిపోయాడు. ఆర్కే ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాడు. తర్వాత 2019లో ఆర్కే తిరిగి గెలిచిన తర్వాత అయోధ్య రామరెడ్డికి రాజ్యసభలో అవకాశం కల్పించారు. అదే సమయంలో 19లో ఆర్కే అంటే అయోధ్య రామరెడ్డి బావమర్తి వేణుగోపాల్ రెడ్డికి గుంటూరు లోక్సభ సీట్ ఇస్తే ఆయన ఓడిపోయాడు. ఇలా ఆర్కేకి ఈ జగన్కి సంబంధాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా వీళ్ళిద్దరికీ వేరే సంబంధాలు, వేరే విధంగా గతంలో ఉన్నట్టు అవినావ సంబంధాలు లేవు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో జగన్కి ఫిట్ ప్రోకోలో అయోధ్య రామరెడ్డి వాళ్ళ సంబంధించిన రాంకీ గ్రూప్కి ప్రభుత్వ పరంగా కొంత సాయం చేయడంతో ఆయన వీళ్ళకి సాక్షిలో సెల్ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టారు. వీటికి ప్రతిఫలంగానే ఆయన సీట్ ఇచ్చారు అనేది అందరికీ తెలిసిందే. అంటే ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దుగ్గిరాల మండలం మంగళగిరిలో కలిసింది. గతంలో తాడేపల్లి మంగళగిరి మండలాలు కొంత స్వల్పంగా తుళ్ళూరు మండలంలో కొన్ని గ్రామాలు మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన తర్వాత కొల్లిపార దుగ్గిరాల మండలి కలిసిన తర్వాత ప్రధానంగా మంగళగిరిలో రెడ్డి సామాజిక వర్గంలో కొంత బలమైనటువంటి వైఎస్ అనుచరులు ఉన్నారు. గోపిరెడ్డి మంగళగిరి, వేమారెడ్డి తాడేపల్లి ఇట్లా బలమైన వర్గాలు ఉన్నా కూడా వాళ్ళని కాదని వాళ్ళని పక్కకు పెట్టి ఆర్కే సీట్ ఇచ్చారు. సరే, రకరకాల సమీకరణలో తుళ్ళూరు రాజధానిగా ప్రకటించిన సమయంలో ఆర్కే ఆడ ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన బేషరతుగా రాజధానికి సపోర్ట్ చేశారు. 2019 ఎన్నికల సమయంలో కూడా మేము రాజధానికి కట్టుబడి ఉంటామని చెప్పి హామీ ఇచ్చారు. ఇవన్నీ జరిగిన తర్వాత రాజధాని మార్పు తర్వాత ఆర్కే పార్టీకి నిర్ణయానికి కట్టుబడి ఆడ రైతుల్ని మీద కేసులు పెట్టించి రకరకాలుగా చేసి చాలా రకరకాలుగా సాగింది. ఆయనకి చంద్రబాబు మీద అనేక సిఐడి కేసులు డైరెక్ట్గా ఆర్కే ఫిర్యాదు మేరకే నమోదైంది. ఆయన ఒక దశలో పత్రికలు కానీ పార్టీ నేతలు కానీ కరకట్ట కమల్ హాసన్ అనే పేరుతో కూడా పిలిచారు. ఆర్కే అంతా పబ్లిసిటీ మేనేజ్లోగా ఆశించే చేస్తూ ఉంటాడు జనరల్గా. గతంలో కూడా జిల్లా పరిషత్ సమావేశాలకు వచ్చిన సందర్భంలో కూడా ఆయన పబ్లిసిటీ కోసమే వ్యవహారాన్ని నడిపేటట్టుగా మాట్లాడేవాడు. సమస్యల మీద ఒక స్పష్టమైన ఎజెండాతో రావడం అటువంటి వ్యవహారాలు కాకుండా. ప్రధానంగా 2019 ఎన్నికల్లో లోకేష్ ఆడ పోటీ చేసిన సమయంలో జగన్ స్వయంగా అక్కడ హామీ ఇచ్చాడు, ఆర్కే ఇక్కడ గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని. ఆ తర్వాత రకరకాల సమీకరణలు ఆయన మంత్రి పదవి దక్కాడు. మంత్రి పదవి రాలేదని అసంతృప్తిగా ఉన్న సమయంలో తొలి విడతలో మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి కొద్దిగా వెలుగులోకి వచ్చిన వెంటనే సోదరుడు అయోధ్య రామరెడ్డికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఆ తర్వాత సోదరుడికి ఈ కోస్తా జిల్లాలో పార్టీ పరిశీలకుడిగా బాధ్యతలు అప్పగించారు. ఇలా జరుగుతున్న సమయంలో ప్రధానంగా ఆర్కేకి ఆ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ అట్లా వైఎస్ సంచరులుగా ఉన్న వర్గానికి ఆర్కేకి మధ్య అనేక అంశాల్లో వైవిధ్యాలు వచ్చినాయి. అంటే పరోక్షంగా పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతున్నా కూడా ఆర్కేని గెలిపించడం కోసం జగన్ ఒక అడుగు ముందుకేసి అసలు మురుగుడు హనుమంతరావు వైసీపీలో సభ్యత్వం కూడా లేదు. 2019లో మురుగుడు హనుమంతరావు నారా లోకేష్కి మద్దతు ఇచ్చారు. ఎందుకంటే విభజన సమయంలో ఆప్కో చైర్మన్గా ఉన్నటువంటి మురుగుడు హనుమంతరావు బైఫర్కేషన్ తర్వాత ఇటు పక్క తెలుగుదేశంలో కొనసాగడం వల్ల ఆయన ఆప్కో చైర్మన్గా టీడీపీ కంటిన్యూ చేసింది. రాజధాని శంకుస్థాపన సమయంలో ఆప్కో చైర్మన్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు మురుగుడు హనుమంతరావు. అలా మురుగుడు హనుమంతరావు వైసీపీలో సభ్యత్వం లేకపోయినా కూడా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆ సామాజిక వర్గం చేనేత వర్గాల ఓట్లు
మళ్ళీ ఆర్కేకి పడాలనే ఉద్దేశంతో జగన్ కొంత పార్టీ పరంగా ఆయన స్ట్రెంగ్తన్ చేయడం కోసం చేశారు. అయితే రకరకాల కారణాల్లో ప్రధానంగా దుగ్గిరాల మండల అధ్యక్ష పద ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బాయ్కాట్ చేసినా కూడా టీడీపీకి ఆ మండలంలో మెజార్టీ వచ్చింది. దీంతో ఆర్కే యొక్క ప్రాబల్యం తగ్గిపోతా అంటే ఆడ తాడేపల్లి మంగళగిరి మండలాల్లో అసలు ఎన్నికలే జరగలేదు. ఎన్నికలు జరిగిన దుగ్గిరాల్లో కూడా మండల అధ్యక్ష పదవి ఎంపీటీసీలకు ఎక్కువ వచ్చినాయి. అయితే కుల ధృవీకరణ పత్రాన్ని ప్రభుత్వ పరంగా టీడీపీ నేతలకు ఇవ్వకుండా అడ్డుకోవడంతో హైజాక్ చేసి మండలాధ్యక్ష పదవి సాధించారు. దాంతో అక్కడి నుంచి ఆర్కే ప్రభావం తగ్గుతూ వచ్చింది. ప్రధానంగా 2014 కానీ 19 కానీ ఆర్కే గెలిచినా కూడా ఆ 2 మంగళగిరి నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల్లోకి వచ్చేసరికి జయదేవ్ మెజార్టీ వచ్చింది. 2 సార్లు జయదేవ్కే మెజార్టీ వచ్చింది. దీంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయాల రీత్యా ఒక బలమైన కమ్మ సామాజిక వర్గంలో ఒక వర్గం వైసీపీకి సహకరించడం వల్లనే ఆడ ఆర్కే గెలుస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఈ రాజధాని విషయంలో ఆర్కే స్థానిక పరిస్థితులని వదిలేసి పార్టీనే సపోర్ట్ చేయటం ఇలా రకరకాలుగా తర్వాత వాళ్ళ ఇంట్లోనే కొన్ని కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు పెట్టడం ఇట్లా రకరకాలుగా ఉండటం, ప్రతిదానికి షో రాజకీయాలు ఎక్కువ కావడం, తర్వాత డిఆర్సీ మీటింగ్లో కూడా అధికారంలో ఉన్నా కూడా అధికార శాసనసభ్యుడిగా వ్యవహరించకుండా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా కామెంట్లు చేయడం ఇలా కొన్ని సందర్భాల్లో ఆర్కే పనితీరు వలన వైసీపీ ప్రభుత్వం అనేక చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో కూడా ఎన్నికల సమయంలో కోనా శశిధర్ కలెక్టర్గా ఉన్న సమయంలో డిఆర్సీ ఒక జెడ్పీ మీటింగ్లో బహిరంగంగా డిఆర్ఓ అని మాకు ఎన్నికల్లో సహకరించలేదు శశిధర్, అందువల్ల మేము ఎంపీ ఓడిపోయాం, పోస్టల్ బ్యాలెట్లో ఏకపక్షంగా ఇట్లా రకరకాలుగా కామెంట్లు చేయడం ఇలా ప్రభుత్వ అధికారులు కూడా అతని మీద సదభిప్రాయం లేని దశకు చేరుకున్నాడు. ఇలా జరిగే సమయంలో క్రమంగా ఆర్కేని వైసీపీలో కూడా ఒక వర్గం వ్యతిరేకిస్తూ వచ్చింది. దాంతో ప్రధానంగా మంగళగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ కాంటూరు శ్రీనివాసరావు పార్టీ నుంచి బయటకు వచ్చాడు. దుగ్గిరాల మాజీ ఎంపీపీ వెనిగళ్ల కృష్ణప్రసాద్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తర్వాత తాడేపల్లి మున్సిపల్ చైర్మన్ వైసీపీ ఎస్సీ మహిళ ఆమె బయటకు వచ్చింది. ఇలా కొంత బలమైన వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ఆర్కే నాయకత్వాన్ని వ్యతిరేకిస్తా క్రమంగా వచ్చి టీడీపీలో చేరుతూ వచ్చారు. ఇలా చేరే దశలో తెలుగుదేశంలో ఉన్నటువంటి గంజీ చిరంజీవిని వైసీపీలో చేర్చుకొని ఆప్కో చైర్మన్ పదవి నామినేటెడ్ పోస్ట్ ఇప్పించారు ఆర్కే. ఆ తర్వాత దశల వారీగా జరుగుతున్న వ్యవహారాల్లో ఎప్పుడైతే లోకేష్ ఓడిపోయిన తర్వాత లోకేష్ ఓటమిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మన లోపాలు ఉన్నాయో వాటిని సవరించుకునే దశలో బాగా నియోజకవర్గంలో స్ట్రాంగ్గా బలోపేతం అయితే ప్రతి చిన్న విషయంలో కూడా వాళ్ళని అడ్రస్ చేస్తా, స్థానిక సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తా, తర్వాత అన్న క్యాంటీన్లు కానీ అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం, తర్వాత హెల్త్ క్యాంపులు నిర్వహించడం ఇలా రకరకాలుగా స్ట్రెంగ్తన్ అయ్యాడు లోకేష్. దీంతో ఆర్కే స్వయంగా డౌన్ అవుతూ వచ్చాడు. ఒక దశలో దాదాపు 1 సంవత్సరం నుంచి ఆర్కేకి సీట్ ఇవ్వరు అనేటువంటి వాతావరణం వచ్చింది. లేదంటే ఆర్కేని సత్తనపల్లేసి అంబటి రాంబాబుని గుంటూరు పశ్చిమకేసి ఇలా షఫలింగ్లు జరుగుతాయి అనేటువంటి ప్రచారం జరుగుతూ వచ్చింది. వీటన్నీ కొనసాగుతూ ఉన్న దశలో ఇప్పుడు అతనికి ప్రధానంగా ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలకు నాకు నిధులు ఇవ్వలేదు అని చెప్పంటాడు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇచ్చేది ప్రభుత్వం, రాజధాని అక్కడ వద్దన్ను నాకింగనికి ఆడ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఎట్లా ఇస్తారు? అసలు 1200 కోట్లు కార్యక్రమాలు నేను అడిగాను లేదంటే వాళ్ళు రాజధాని 700 అన్నప్పుడు 1200 కోట్లు పెట్టి డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? నువ్వు ఆ రోజే 3 రాజధానులు అన్నప్పుడు నేను ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాను కుదరదు అని చెప్పి నువ్వు ఇప్పుడు తీసుకున్న స్టెప్ ఆ రోజు తీసుకోవాలి. అది ఇవన్నీ కాకుండా ఎన్నికల ముందు సీట్ ఎటు రాదు అనే దశలో ఉన్న సమయంలో ఇప్పుడు ఆర్కే చేసేటువంటి ఈ నాటకీయ పరిణామాలని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. ఒకవైపు ఆర్కే ఓడిపోతాడనే వాతావరణం వచ్చి దృష్టిలో పెట్టుకొని అక్కడ వ్యూహాత్మకంగా వైసీపీ గంజీ చిరంజీవి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడానికి ఏర్పాట్లు చేసిన దశలో ఆయన బయటకు వచ్చాడు. ఆల్రెడీ గంజీ చిరంజీవిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ప్రకటించారు. దీనికి కారణం ఏంటంటే అక్కడ చీరాల మంగళగిరి 2 చేనేత వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. అక్కడ చీరాల్లో కరణం బలరాం
శాసనసభ్యుడు వైసీపీలో చేరటం, అక్కడ బలరామని కంటిన్యూ చేయాలనేటువంటి ప్రయత్నాలు జరగటం, గతంలో కూడా అక్కడ ఆమంచి కృష్ణమోహన్ కాపు సామాజిక వర్గానికి సీట్ ఇవ్వడం, అందువల్ల అక్కడ చేనేత వర్గాలకు సీట్ ఇచ్చే అవకాశం లేదని తేలిపోవడంతో ఇక్కడ చేనేత వర్గాలకి ఇద్దాము. ఎందుకంటే గతంలో కూడా లోకేష్ ఓడిపోయినా కూడా తాడేపల్లిలో వైసీపీకి మెజార్టీ వచ్చింది, మంగళగిరిలో లోకేష్కి బాగా మెజార్టీ వచ్చింది. తాడేపల్లిలో చేనేత వర్గం తక్కువ, మంగళగిరిలో చేనేత వర్గం ఎక్కువ ఉంది. అంటే ప్రధానంగా మంగళగిరిలో చేనేత వర్గం అట్లా ఆకట్టుకోవడం కోసం ఈ గంజి చిరంజీవిని తెర మీద తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటి, గంజి చిరంజీవిని తెర మీద తీసుకురావడంలో చిరంజీవి భార్య కాపు సామాజిక వర్గం, ఆడ కాపు సామాజిక వర్గం కూడా కలిసి వస్తుంది. జనసేన తెలుగుదేశంతో పొత్తున్నా కూడా కాపు సామాజిక వర్గం మనకే ఓట్లేస్తుంది. ఆర్కే కంటే కూడా ఇది సరైనటువంటి ప్రయోగం. తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అక్కడ మంగళగిరిలో తక్కువ, చేనేత సామాజిక వర్గం కంటే కూడా. అలా రకరకాల సమీకరణలో ఆర్కే మీద 10 ఏళ్ల నుంచి వ్యతిరేకత ఉంది. ప్రధానంగా ఏంటంటే ఆర్కే స్థానికుడు కాదు, ఆయన పక్కనే ఉన్న పెదకాకాని స్థానికుడు కాకపోయినా గెలిపించారు. గెలిపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీనియర్లు వేమారెడ్డి కానీ గోపిరెడ్డి కానీ వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో సీనియర్లుగా ఉన్నారు, మండల అధ్యక్షులుగా పనిచేశారు, మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేశారు. వాళ్ళని బుల్డోజ్ చేసి ఆయనకు సీట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళని సమన్వయపరచుకోవడంలో ఆర్కే పూర్తిగా విఫలం అయ్యాడు. దీంతో ఆర్కేని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్కే గెలిచే అవకాశాలు లేవు. అందువలన దీన్ని పక్కకు పెట్టి ఒక ప్రయోగం చేద్దాం అనే ఉద్దేశంతో ఆర్కేని తప్పించి గంజి చిరంజీవికి బాధ్యతలు అప్పగించాలనేటువంటి నిర్ణయం పూర్తిగా నిర్ణయం పార్టీ నిర్ణయం జరిగిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్కే ముందుగానే పసిగట్టి రాజీనామా చేయటం, సాయంత్రం కల్లా గంజి చిరంజీవిని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అసలు లోకేష్ అభ్యర్థిగా గంజి చిరంజీవిని పక్కన పెట్టి 2019లో లోకేష్ని అభ్యర్థిగా పెట్టిన సమయంలోనే కాండ్రు కమల ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరింది. ఒక 2-3 ఏళ్ల పాటు కొనసాగినటువంటి గంజి చిరంజీవి కూడా సుమారు 2 ఏళ్ల క్రితం పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. గంజి చిరంజీవిని వైసీపీలో తీసుకొచ్చింది ఆర్కే, ఎందుకంటే రేపు పొద్దున నాకు అడ్డం వస్తాడని. గతంలో కూడా 2 సందర్భాల్లో ఆర్కే వచ్చే ఎన్నికలను పోటీ చేయట్లేదు, ఒక సామాన్య కార్యకర్తను పోటీ పెట్టి లోకేష్ మీద గెలిపిస్తాను అని కామెంట్లు కూడా చేశారు. ఇవాళ అవన్నిటిని సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా డిస్ప్లే చేస్తున్నారు. కరకట్ట కమలాసనే చెప్పాడు ఆ సీటు వద్దని, ఇక మరి మా ప్రత్యామ్నాయం మేము చూసుకున్నాం అనేటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. అది స్వయంకృతాపరాధంతో ఆర్కే చేశారు. ఇవాళ ఆర్కేకి అనుకూలంగా స్థానికంగా ఆ నియోజకవర్గంలో వైసీపీలో ఉన్నటువంటి తన సామాజిక వర్గం మద్దతు లేదు, ఇటు చేనేత వర్గాల మద్దతు లేదు. ప్రధానంగా దుగ్గిరాల నియోజకవర్గంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం కూడా ఆర్కే అంటే పెద్దగా సంతృప్తి చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆర్కే ముందుగానే పసిగట్టి ఇదంతా డ్రామాగా ఏదో తను సానుభూతి సోమాలు అయితే రిజైన్ చేసి తానేదో తన పార్టీ తనకు అన్యాయం చేసినట్టు తాను చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు చేసుకోవడం కోసమే ఈ రాజీనామా ఎత్తుగాళ్ళు ఇవన్నీ. అయితే ఏంటంటే ఆయన ఆశించింది రాజీనామా చేస్తే సోదరుడు అయోధ్యరామరెడ్డి ద్వారా తనని సముదాయించి బుద్ధగిస్తారు అనేటువంటి భావన ఉంది. సరే, ఎన్నికలు 3 నెలల ముందు ఉన్నప్పుడు ఇంకా ఆయన బుద్ధగించకపోయినా చేయగలిగినా లేదు. ఆ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు తక్కువగా ఉన్నాయి, పైగా అతను స్థానికుడు కాదు. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో వైసీపీ ఒక అడుగు ముందుకేసి నియోజకవర్గానికి ఇన్ఛార్జిని ప్రకటించడం, అతనికి బాధ్యతలు అప్పగించడం, సీట్ దాదాపు అతనికి సీట్ కూడా ఆయనకే ఖరారంటాం. ఆడ ప్రధానంగా చేనేత వర్గాల్లో సీనియర్గా ఉన్నటువంటి మురుగుడు హనుమంతరాన్ని వ్యూహాత్మకంగా 2 ఏళ్ల ముందే ఎమ్మెల్సీ ఇచ్చి పక్కన పెట్టడం, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు. అయితే కాండ్రు కమలా కూడా సీట్ ఆశించింది. సరే, కమలా కంటే కూడా ఇతను బెటరు, అంటే ఇతను భార్య చిరంజీవి భార్య కాపు సామాజిక వర్గంలో కావడం వల్ల ఆ సామాజిక వర్గం కూడా కలిసి వస్తుంది అనేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలో భాగంగానే వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు మరి ఆర్కే స్టెప్ ఏంటిది అనేది కూడా చర్చనీయాంశం ఉంది. ఆయన ఏ స్టెప్ వేసినా కూడా ఆర్కేని ఇతర పార్టీలు చేర్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే సోదరుడు అయోధ్యరామరెడ్డి పార్టీలో ఉన్నాడు. వాళ్ళకి కొన్ని ప్రభుత్వ పరంగా కానీ ఆర్థికపరమైన సమస్యలు కానీ జగన్తో సంబంధాలు పూర్తిగా మిళితమై ఉన్నాయి. ఆ రాంకీ గ్రూప్కి విశాఖపట్నంలో దాదాపు ఒక 20-10 ఎకరాలు ఒక SEZ స్పెషల్ ఎకనామికల్ జోన్ కూడా ఇచ్చారు. వాటన్నిటి వల్ల అయోధ్యరామరెడ్డి ఇప్పుడు పారిశ్రామికవేత్తగా ఉన్నాడు. అందువల్ల ఆర్కేని సముదాయించే పరిస్థితి లేదు, అయోధ్యరామరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. దానివల్ల పార్టీ పరంగా ఎవరిని ప్రభావితం చేసే పరిస్థితి లేదు.
మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్కేకి ఇంకో చోట కూడా అవకాశం కల్పించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి 4 శాసనసభ్యులు ఉన్నారు. నర్సరావుపేటలో శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణారెడ్డి ఇక్కడ మంగళగిరి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల, గురదాల కాసు మహేష్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఎంపీ టికెట్ 5 ఇస్తే ఎంపీ ఓడిపోయి 4 గెలిచారు. ఇప్పుడు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఒక సీటు తగ్గిస్తే ప్రత్యామ్నాయంగా ఇంకో సీటు ఇంకో చోట పెంచుతారనే పరిస్థితి లేదు. రెడ్లు 3 ఇవ్వాలా 4 ఇవ్వాలనే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ సత్తనపల్లి ఎర్ర వెంకటేశ్వర రెడ్డికి ఇస్తే అంబటి రాంబాబును తీసుకొచ్చి గుంటూరు పశ్చిమలో వేస్తారు అనేటువంటి వాతావరణం జరిగింది. ఇవాళ గుంటూరు పశ్చిమ విడుదల రజని ఇన్ఛార్జిగా ప్రకటించారు ఆటోమేటిక్గా. మా చెల్లూరుపేట రాజేష్, మల్లెల రాజేష్ అని కాపు సామాజిక వర్గానికి సీట్ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేశారు. దాని ఇండికేషన్ ఏంటి? పొన్నూరులో కిలారోసికి సీట్ ఇచ్చే అవకాశం లేదని పరోక్షంగా తెలిపోతా ఉంది. ఇందువల్ల మరలా రెడ్డి సామాజిక వర్గానికి ఇంకొక సీట్ ఏడాది ఇచ్చినా కూడా ఆర్కేకి అక్కడ సీట్ ఇచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ మా కాసు మహేష్ రెడ్డిని ఎంపీకి షిఫ్ట్ చేస్తే గురదాల రెడ్డికి ఇచ్చినా కూడా ఇతను తీసుకెళ్ళి ఆర్కేని తీసుకెళ్ళి ఆడేసే పరిస్థితి లేదు. అందువల్ల ఏంటంటే ఆర్కే వైసీపీని ప్రభావితం చేసే పరిస్థితి ఏం లేదు. పరిస్థితులన్నీ గమనించే ఇంకా కొనసాగటం, దానికి ఎమ్మెల్యే ఉండగా కూడా ఇన్ఛార్జిని నియమించారని ఉండవల్లి శ్రీదేవి కామెంట్ చేసినట్టుగా అవమానం పడేపటికంటే ముందుగా బెట్టుగా పక్క తొలగటం అనే ఉద్దేశంతో ఆర్కే వ్యూహాత్మకంగా పక్క తొలగి ముందుగానే పార్టీకి శాసనసభ్యత్వం రాజీనామా చేశారు. అయితే శాసనసభ్యత్వానికి 3 నెలలు దాన్ని ఆమోదించే పరిస్థితి ఉండదు. స్పీకర్ వైసీపీ కాబట్టి ఇప్పటికే స్పీకర్ నేను ఆయనతో ఫోన్లో మాట్లాడి నిర్ధారించాల్సిన అవసరం ఉందని స్టేట్మెంట్ ఇచ్చాడు సీతారాం. ఈ ఉన్నది ఇంక 3 నెలలు, 3 నెలల్లో ఈ చేయగలిగింది కూడా ఏం లేదు. ఇదొక రాజకీయ ఎత్తుగడ. దానిలో భాగంగానే ఆర్కే రాజీనామాని పరిశీలించాలి తప్ప దీనివల్ల ఏదో ప్రళయం వస్తుందా పార్టీకి, అటు వస్తుంది ఇటు వస్తుంది అనుకునే పరిస్థితి ఏం లేదు. ఇది దీనికి సంబంధించి